హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నా పేరు ప్రదీప్. సో, గ్రాండ్ ఫినాలేకి సంబంధించి డే 2 ఓటింగ్ గనక మనం చూసినట్లయితే కళ్ళు బైర్లు కమ్ముతున్నాయండి. కారణం ఏంటంటే పోటాపోటీ మామూలుగా పోటీ లేదు. సో, మామూలుగా ప్రతి సీజన్‌లో గూడా ఈ వారికి ఎవరు విన్నరు, ఎవరు రన్నర్ అనేది తేలిపోయేది. కాకపోతే ఈ సీజన్‌లో మాత్రం అది వీలు కాల. కారణం ఏంటంటే అది 'బిగ్ బాస్' తప్పే. ఎందుకంటే ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉన్న వాళ్ళని కొంతమందిని తీసుకొచ్చి, తక్కువ ఉన్న వాళ్ళని తీసుకొచ్చినందువల్ల ఆ వేరియేషన్ అనేది కనిపిస్తది. పైపెచ్చు నిఖిల్ లాంటి స్ట్రాంగ్ బేస్ ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నటువంటి క్యాండిడేట్‌ని తీసుకొచ్చి పెడితే అతను తట్టుకోవడం అంత సులభమైన విషయమే కానే కాదు. కాబట్టి ఆ సెలక్షన్ అప్పుడే కరెక్ట్‌గా తీసుకోవాలి. ఎందుకు పోటాపోటీగా ఉంటేనే ఆడియన్స్ కూడా రసవత్తరంగా ఉంటది. వన్ సైడ్ ఓటింగ్ లేదా వన్ సైడ్ వార్ జరిగితే అది ఇంట్రెస్ట్ అనిపించదు. వాళ్ళకి కూడా పెద్ద లాభం ఉండదు. ఎందుకంటే టీఆర్‌పీ రేటింగ్ రాదు. సో, కానీ ఇక్కడ చివరి గ్రాండ్ ఫినాలేకొచ్చేసరికి మాత్రం ఓటింగు మామూలుగా జరగడం లేదండి. భారీ ఎత్తున జరుగుతుంది. పోటాపోటీగా అది పీఆర్ టీమ్‌లు కావచ్చు, లేదా ఆడియన్సు వాళ్ళ ఫ్యాన్స్ కావచ్చు, హోరాహోరీగా జరుగుతా ఉంది. ఇక్కడ మనం చూస్తే ఆహ్, ఒక రకంగా ఎవరు తగ్గేదేలే అన్నట్టుగా జరుగుతా ఉంది. సో, అనాలిసిస్ చెప్పుకుందాం. దానికంటే ముందు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నా ఫర్దర్ వీడియోస్ వస్తాయి. తర్వాత ఇది ఈ వీకే తర్వాత లాక్స్ చేస్తాను. అవి కూడా చూడండి. నన్ను ఆదరించండి. ఇక ఓటింగ్ పర్సెంటేజ్‌కి చూసినట్లయితే మణికంఠ పుణ్యమా అంటూ గౌతమ్ కృష్ణ మాత్రం టాప్ 1కి మాత్రం చుక్కలు చూపిస్తున్నాడని చెప్పాలి. ఎందుకంటే అతను ఎలిమినేషన్ అయిపోవాల్సిన టైంలో మణికంఠ వెళ్ళిపోవడం, తర్వాత ఇతను ఎలిమినేషన్ స్థాయి పోయి మళ్ళా బౌన్స్ బ్యాక్ అవ్వడం. సో, ఇతను హౌస్‌లో నిఖిల్‌ని ఎదుర్కొనేవాడు లేడు అనే స్థాయి నుంచి నిఖిల్‌ని ఎదుర్కొనేవాడు ఉన్నాడు అని నిరూపించగలిగాడు 'బిగ్ బాస్' సీజన్ 8లో గౌతమ్ కృష్ణ. అందుకే అతనికి ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. అందువల్ల ఓటింగ్ కూడా బాగానే ఉంది. అందులో అనుమానమే లేదు. పోటాపోటీగా జరిగింది. సో, ఇప్పుడు మనం గమనించినట్టయితే వివిధ వెబ్‌సైట్‌లో రకరకాలుగున్నాయి. పైపెచ్చు మన యూట్యూబ్ పోల్స్‌లో కూడా ఎట్లా ఉందంటే, ఉదాహరణకి ఇప్పుడు నేను ఒకరికి ఫర్‌గా చెప్తా ఉన్నాననుకో, ఒక రకంగా అలా పోర్ట్రేట్ చేసినట్లు అనిపించిందనుకో, వాళ్ళకే ఎక్కువుంటది ఓటింగ్. సో, చాలా వెబ్‌సైట్‌లు చూసినా గానీ అదేవిధంగా చానా యూట్యూబ్ పోల్స్ చూసినా గానీ అలాగే వినిపిస్తుంది. సో, ఇది ఎందుకో నాకు నమ్మశక్యం కావడంలా. కాకపోతే వేరే వేరే లెవెల్‌లో మాత్రం ఓటింగ్ అనేది జరుగుతుంది. అది మాత్రం యదార్థం. అందులో అనుమానం ఏం లేదు. సో, ఇక్కడ మనం ఒకసారి గమనిద్దాం. ఆహ్, విన్నర్ ఎవరో తేల్చే ఓటింగ్ మొదలవడంతో గౌతమ్ పేరు సోషల్ మీడియాలో మాత్రం మారుమోగిపోతా ఉంది. ముఖ్యంగా తెలుగోడిని విన్నర్ చేయండి అంటూ నెటిజన్లు తెగ పోస్టులు పెట్టేస్తా ఉన్నారు. ఇక్కడ తెలుగోడు, కన్నడని కాదు. ఇక్కడ ఒకసారి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ నో డిస్క్రిమినేషన్. సో, అందరూ ఒకటే. కాకపోతే ట్రెండ్ జరుగుతున్నది నేను మీకు వివరిస్తున్నా. అదేవిధంగా ఓట్ ఫర్ గౌతమ్ హ్యాష్ ట్యాగ్‌తో మాత్రం ప్రస్తుతం ట్రెండింగ్‌లో మాత్రం గౌతమ్ కృష్ణ ఉన్నాడనేది తెలుస్తా ఉంది. హౌస్‌లో గౌతమ్ ఆడిన టాస్క్‌లు, మాట్లాడిన నామినేషన్స్, వీడియోలు పోస్ట్ చేస్తూ నెటిజన్లు ప్రమోషన్ చేస్తా ఉన్నారు. గ్రూప్ గేమ్ ఆడిన వాళ్ళకే కాకుండా సోలోగా ఆడి తనేంటో చూపించిన గౌతమ్‌ని గెలిపించాలంటూ వాళ్ళైతే కోరుతా ఉన్నారు. అదేవిధంగా గౌతమ్ కృష్ణకి సపోర్ట్ చేస్తూ ఆర్‌జే కాజల్, అదేవిధంగా సీరియల్ నటి అంజలి పవన్, జబర్దస్త్ రితు చౌదరి, శేఖర్ భాష, సోహైలు ఇక చాలామంది ఇతనికి ఫేవర్‌గా అయితే ప్రమోట్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా నిఖిల్‌కి వస్తే 3 రాష్ట్రాల నుంచి భారీ ఎత్తున ఓటింగ్ అయితే పడతా ఉంది. అది మామూలు ఓటింగ్ కాదయ్యా. ఇది మనం చెప్తే హాస్యాస్పదంగా ఉంటది కానీ చాలా ఎత్తున ఓటింగ్ అయితే నిఖిల్‌కి ఉంది. సో, నిఖిల్ ఓటింగ్‌లో టాప్‌లో ఉన్నాడు. అతనైతే 46, 47, 50 అని చెప్తున్నారు. అది నమ్మబాకండి. మరి అంత వన్ సైడ్ వార్ అయితే లేదు. కానీ ఎక్కువ స్థాయిలో అతనే ఉన్నాడు. సో, 37 అంటే 36, 37, 38 కొన్నిట్లో ఉన్నాడు. సో, 38 వరకు మన నిఖిల్ అయితే ఉన్నాడు. సో, దాని తర్వాత గౌతమ్ చూస్తే మాత్రం 31, 32 ఆ రేంజ్‌లో వాళ్ళిద్దరికీ ఒక 6, 7, 8% దాకా డిఫరెన్స్ అయితే ఉంది. అందులో అనుమానం లేదు. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే నిఖిల్‌ని అడ్డుకోవడం ఎవరి వల్ల కాదు. ఈ 6, 7, 8% అనేది మామూలు విషయం కాదండి.
ఇది దాటాలంటే ఎంతో కృషి చేస్తే కానీ దాటే పరిస్థితి లేదు. కానీ చూద్దాం ఎవరు ఫైనల్ డే వచ్చిన తర్వాత ఎవరు ఎవరికి ఎక్కువ ఓటింగ్ ఉందనేది. కాకపోతే ఇక్కడ నేను ఒక్కటే చెప్పగలను. 'బిగ్ బాస్' వాళ్ళే చతురంగంలో, మాయాజాలంలో వాళ్ళు ఎవరినైనా విన్నర్ చేయొచ్చు. చివరికి అవినాష్‌ని కూడా విన్నర్ చేసేసి, అవినాష్‌కి భారీ ఎత్తున ఓట్లు పడిందని కూడా చెప్పేస్తారు వాళ్ళు. అటువంటి మహానుభావులు వాళ్ళు. సో, కాబట్టి ఇక్కడ మనం పోటాపోటీ చేసుకొని, మనం కుమ్ములాడుకొని, మన ఏమంటారు? లైక్ అయిన కంటెస్టెంట్‌కి మనం ఓట్లు గుద్దుతామంటే, మన ఓట్లకి ఎలాంటి విలువ ఇవ్వరోళ్ళు. సో, మనం గతంలో కూడా చూసాం. 'బిగ్ బాస్' ఆడే నాటకాలు ఎలా ఉంటాయో. సో, చూద్దాం ఎలా ఉంటదనేది. సో, 'బిగ్ బాస్' ఇప్పుడైతే ఈ రోజుకి మాత్రం ఓటింగ్‌లో నంబర్ 1 నిఖిల్ తోపు అంతే తోసుకెళ్ళిపోతున్నాడు. దూసుకెళ్ళిపోతున్నాడు. ఊచకోత కోసేస్తున్నాడు అంతే. సెకండ్ ప్లేస్‌లో గౌతమ్ ఉన్నాడు. ఇక థర్డ్ ప్లేస్‌లో ప్రేరణ ఉంది. అనుమానమే లేదు. ఆ అమ్మాయి స్టాండర్డ్‌గా పడతా ఉండే ఆ అమ్మాయికి. దాని తర్వాత నబీల్‌కి ఓటింగ్ పర్సెంటేజ్ దినదినకి తగ్గిపోతా ఉంది. కారణం ఏంటంటే, నేను కూడా ఊహించలేకపోతున్నా. మరి అంత ఫ్యాన్ బేస్ ఉన్న అతనికి ఓటింగ్ తగ్గిపోవడం ఏంటనేదో నాకు కూడా అర్థం కాని పరిస్థితి. సో, ఇక చివరిగా మన అవినాష్ ఉన్నాడు. అవినాష్‌కైతే 5% కంటే దాటడంలా. ఇది ఓటింగ్ అనాలిసిస్సు. మరి సాయంత్రం మరొక అనాలిసిస్‌తో మీ ముందుకొస్తా. హౌస్‌లో మాత్రం సీరియల్స్ వాళ్ళు రచ్చ రంబోలా చేస్తున్నారు. చూడటానికి కూడా మనకు కూడా విసిగేస్తుందండి. సో, మరొకటేందంటే నిన్న జరిగింది. మరి అవినాష్‌ని మరీ దారుణంగా వాడేస్తున్నాడు 'బిగ్ బాస్.' ఒక రూమ్‌లోకి పంపించి యాక్షన్ రూమ్‌లోకి నానా బీభత్సం చేసాడు. చాలా భయపడిపోయాడు అవినాష్. మరీ కామెడీ చేస్తున్నాడు కదా అని చెప్పేసి అంత వాడకం మరీ దారుణంగా ఉంది. అతను భయపడి కళ్ళనీళ్ళు కూడా పెట్టుకున్నాడు పాపం. సో, 'బిగ్ బాస్' వాళ్ళు ఈ విధంగా చేయడం అనేది అన్యాయం ఇది. సో, వాళ్ళు ఏదైనా ఆడించాలంటే ఆడించాలి గానీ, ఈ విధంగా భయపెట్టడం అనేది కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. సో, ఫ్రెండ్స్ మీరు ఎవరికి ఓటేసారనేది మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో రాయండి. సో, తప్పకుండా నాకు అర్థమవుతది. నా కమ్యూనిటీ పోల్‌లో ఏందంటే తక్కువ మందే వేస్తున్నారు. ఎందుకంటే నాకు సబ్‌స్క్రైబర్స్ తక్కువ కాబట్టి. సో, లక్షల్లో ఉన్నటువంటి సబ్‌స్క్రైబర్స్ ఉన్నటువంటి యూట్యూబర్స్‌కి మాత్రం భారీ ఎత్తున పడుతుంది. అది కూడా డిఫరెన్స్ 20%, 25% డిఫరెన్స్ చూపిస్తా ఉంది. అందుకని నేను అది చెప్పలేదు. సో, నేను అన్నీ తీసుకొని కూలంకషంగా లెక్కలేసుకున్న తర్వాతనే నేను మీకు చెప్తున్నా. సో, ఫ్రెండ్స్ ఇప్పటిదాకా నన్ను ఆదరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్.